హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే. నేను మీ దుహా మెహవిష్. ఇవాల్టి స్పెషల్ ఒక మంచి యూనిక్ రెసిపీని నేను మీకు చూపించబోతున్నాను. బయట స్వీట్ షాప్ లో కొనే పని లేకుండా మీరు ఇంట్లోనే ఇట్టే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా సాఫ్ట్ గా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. మరి ఇంత మంచి రెసిపీని లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దామా ఫ్రెండ్స్? ఈ వీడియోని అండ్ ఇందులో నేను చెప్పే టిప్స్ ని ఫాలో అవుతూ ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూడండి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 300 గ్రామ్స్ పన్నీర్ ని తీసుకొని మంచిగా తురుముకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మరీ సన్నగా కాకుండా కాస్త లావుగున్నా పర్వాలేదు. ఇలా ఈ విధంగా పన్నీర్ మొత్తాన్ని తురుముకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్ మిల్క్ పౌడర్ ని వేయండి. ఈ మిల్క్ పౌడర్ ని గ్రామ్స్ తో పోలిస్తే 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇలా మిల్క్ పౌడర్ ని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం మిల్క్ పౌడర్ ని వేసామో సేమ్ అదే కప్పుతో 3 కప్స్ పాలను వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే బీటర్ తో బ్లెండ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బీటర్ అనేది లేకపోతే దీని బదులు మిక్సీ జార్ లోకి వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వీలైనంత వరకు మంచిగా సాఫ్ట్ గా బ్లెండ్ చేసుకోండి. అప్పుడే మీరు సాఫ్ట్ గా జ్యూసీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయి బర్ఫీని తయారు చేయగలుగుతారు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా మెత్తగా సాఫ్ట్ గా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఘీని వేసి ఘీ కాస్త కరిగిన తర్వాత మనం బ్లెండ్ చేసి పక్కన ఉంచుకున్న బ్యాటర్ మొత్తాన్ని కడాయిలోకి వేసి మీడియం ఫ్లేమ్ మీద చిన్నగా కలుపుతూ ఉండండి. ఇది దాదాపు 10 మినిట్స్ వరకు పడుతుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. హడావుడి పడకుండా కాస్త నిదానంగా ఓపిగ్గా ప్రేమగా చేయండి. కాస్త టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్ మీద చిన్నగా కలుపుతూ ఉండండి. ఇలాగే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా. చూడండి, 5 మినిట్స్ కి కన్సిస్టెన్సీ గట్టిపడింది. మరొక 5 మినిట్స్ అలా మనం లో ఫ్లేమ్ మీద పెట్టి గరిటెతో అలాగే తిప్పుతూ ఉంటే చూడండి కన్సిస్టెన్సీ గట్టిగా పడి ఇలా ఈ విధంగా మారుతుంది. ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం బాగా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్ షుగర్ లేక షుగర్ పౌడర్ ని వేసి అలాగే ఇందులోకి 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ ని కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచండి. ఇందులోకి మనం వేసిన షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యి అలాగే ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం మంచిగా ఇంకిపోయేంత వరకు ఉంచండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ జార్ లోకి వేసి జస్ట్ అలా కోర్స్ గా గ్రైండ్ చేయండి. ఇక నేను బ్లెండ్ చేస్తున్న క్లిప్ ఒకటి మిస్ అయిందండి. సో అందుకని నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఒకసారి దీనిని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒకసారి మిక్సీ జార్ లోకి వేసి జస్ట్ అలా కోర్స్ గా గ్రైండ్ చేయండి. పన్నీర్ బర్ఫీకి ఇలా ఈ విధంగా ఉంటే మనకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక గిన్నె లేక ప్లేట్ కి కొద్దిగా ఘీని అప్లై చేసి పైన కొన్ని కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ని వేయండి. ఇక్కడ నేనైతే కొన్ని బాదమ్స్ పిస్తాని గ్రేట్ చేసి వేస్తున్నాను. మీరు ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని కట్ చేసి వేయండి. ఇప్పుడు అలాగే మనం తయారు చేసి పక్కనుంచుకున్న కోవాని డ్రై ఫ్రూట్స్ టిన్ లోకి వేసి మంచిగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మంచిగా ఫ్లాట్ గా ఈవెన్ గా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని 1/2 అవర్ వరకు పక్కన ఉంచండి. బర్ఫీ మంచిగా సెట్ అవ్వడానికి. లేదంటే మీరు 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్ లో ఉంచినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ త్వరగా సెట్ అవుతుందని ఫ్రిడ్జ్ లో 1/2 అవర్ వరకు ఉంచాను. ఆ తర్వాత బయటికి తీసి ఒక చాకు సపోర్ట్ తో సైడ్ కార్నర్స్ ని డివైడ్ చేసి పైన ఒక ప్లేట్ ని పెట్టి ఫ్లిప్ చేసుకోండి. ఇలా ఈ విధంగా ఫ్లిప్ చేసి ఒక ప్లేట్ లోకి మార్చుకున్న తర్వాత పైన సిల్వర్ ఫాయిల్ తో గార్నిష్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇది సిల్వర్ ఫాయిల్ లేకపోతే స్కిప్ చేసేవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొన్ని గులాబీ రెక్కలను వేసి పైన గార్నిష్ చేసుకున్నాను. స్వీట్ బర్ఫీ మంచి కలర్ఫుల్ గా కనిపించడానికి. ఇలా ఈ విధంగా మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకొని అండ్ మీకు నచ్చిన షేప్ లో సైజ్ లో పీసెస్ ని కట్ చేసుకోండి. అంతేనండి, సింపుల్. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బర్ఫీ రెడీ. చూడటానికి చాలా టెంప్టింగ్ గా ఉంది కదా? అవునండి బాబోయ్, ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీనిని మనం చాలా అంటే చాలా సింపుల్ గా ఈజీగా ఇట్టే తయారు చేసేయవచ్చు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, పండుగలకి, అకేషన్స్ కి, చిన్న చిన్న ఫంక్షన్స్ కి మనం ఇంట్లోనే సింపుల్ గా ఈజీగా తయారు చేసేయచ్చండి. బయట కొనే పని లేకుండా. అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి. మరెన్నో కొత్త రెసిపీ వీడియోస్ తో నేను మీ ముందుకు వస్తుంటాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నా నెక్స్ట్ వీడియోస్ కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సో తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.